ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం 7 గంటల నుండి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతుండటంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటే జంకుతున్నారు. ఉక్కపోతకు తోడు సాయంత్రం వేళలో వడగాలులు జిల్లావాసులకి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అవసరమైతే తప్ప బయటికి రావద్దని వైద్యులు సూచనలు చేస్తున్నారు. పాలమూరు జిల్లాలో నమోదవుతున్న ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజువారీ గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకోవడంతో ఇటు ప్రజలే కావచ్చు, చిరు వ్యాపారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కొనసాగుతుంది. దాదాపు నిన్న ఒకరోజు వెల్దండ గ్రామంలో 43.1 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదని చెప్పి కూడా ఇప్పటికే అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తుంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 జిల్లా కేంద్రాలు కావచ్చు, 14 నియోజకవర్గ కేంద్రాలతో పాటు గ్రామ స్థాయిలో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే వైద్య శాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి కూడా తమ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా 11-12 గంటల్లో పూర్తి చేసుకోవాలని కూడా చెప్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు ఎవరు బయటకు రావద్దని చెప్పి కూడా ఒకవైపు అధికారులు చెప్తున్న నేపథ్యంలోనే మనం చూస్తున్నాం. ప్రస్తుతం వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రాజు చౌక్లో ఉన్నాము. రాజు చౌక్ వద్ద కూడా ప్రధాన రహదారి ఇది. ఈ రహదారి గుండా రోజువారీగా కొన్ని వందల వేల వాహనాలు కూడా ఇక్కడ నుంచి తిరిగేవి. అయితే ప్రస్తుతం ఈ రోడ్లన్నీ కూడా దాదాపు నిర్మానుషంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం 12-1 గంటల నుంచి కూడా రోడ్లన్నీ కూడా పూర్తిగా కూడా నిర్మానుషంగా మారిపోయిన నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటకు రాలేని సిచ్యువేషన్ కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే చిరు వ్యాపారులు కావచ్చు, ఇటు ఫుట్పాత్ మీద ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక వారంతా కూడా ఇటు చెరుకు రసాలను కావచ్చు, ఇటు ఆ పండ్ల రసాలను కూడా ఆశ్రయించే సిచ్యువేషన్ కొనసాగుతుంది. మనం చూస్తున్నాం విజువల్స్లో ఎక్కడికక్కడ కూడా ప్రజలందరూ కూడా తీవ్ర ఎండ తీవ్రత తట్టుకోలేక వాళ్ళంతా కూడా పళ్ళ రసాలను కావచ్చు, ఇటు ఏదైతే చెరుకు రసాలను కావచ్చు, ద్రవ పదార్థాలను తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 43-42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటి కూలీలకు కూడా పొద్దున్న ఉదయం 6 గంటల నుంచే తమ యొక్క పనులను ప్రారంభిస్తున్నారు. ఉదయం 12 గంటల లోపు తమ యొక్క పనులను పూర్తి చేసుకొని తమ ఇళ్లకు చేరుకుంటున్న సిచ్యువేషన్ కొనసాగుతుంది. మరోవైపు వైద్య శాఖ అధికారులు రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే ఎండకు ప్రయాణాలు కొనసాగిస్తారో వాళ్ళంతా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఇటు నిమ్మరసాలను పట్టుకొని తీసుకెళ్లాలని చెప్పి కూడా వాళ్ళంతా చెప్తున్నట్టు సిచ్యువేషన్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వడదెబ్బతో కూడా 2 మృతి చెందినట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుందో ప్రజలందరూ మాత్రం బెంబెలెత్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. దాదాపు కల్వకుర్తి కావచ్చు, నాగర్ కర్నూలు, అచ్చంపేట నియోజకవర్గాలు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఎందుకంటే నల్లమల్ల అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా శాశక్తిలో పనిచేసే కొనసాగుతుంది. ఎందుకంటే వేసవి కాలంలో దాదాపు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా నల్లమల్ల ప్రాంతంలో చోటు చేసుకునేవి. ఈ నేపథ్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున కూడా అప్రమత్తంగా ఉన్న సిచ్యువేషన్ కొనసాగుతుంది. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లా కావచ్చు, ఇటు రాయలసీమ ప్రాంతానికి దగ్గరగా ఉన్న నేపథ్యం అక్కడ కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే దాదాపు 42-43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు జోగులాంబ గద్వాల జిల్లాలో నమోదవుతున్నాయి. అదేవిధంగా వనపర్తి జిల్లాతో పాటు నాగర్ కర్నూలు, నారాయణపేట ఈ 3 జిల్లా కేంద్రాల్లో కూడా దాదాపు ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు కావచ్చు, ఏదైతే పూర్తి స్థాయిలో కూడా రోజువారీ డైలీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉదయం 6 నుంచి 12-1 గంటల తమ యొక్క పనులను పూర్తి చేసుకొని ఇంటికి చేరుకోవాలని చెప్పి కూడా ఒకవైపు వైద్య శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే 12 గంటల తర్వాత బయటకు వస్తున్నారో వాళ్ళంతా వాళ్ళకి సంబంధించిన ఏదైతే ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కావాలి, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, లేదంటే వాటర్ బాటిల్స్ కావచ్చు, ఆ గొడుగులు తీసుకొని వీళ్ళంతా కూడా ముందుకు రావాలని చెప్పి కూడా ఒకవైపు వైద్య శాఖ అధికారులు తెలియజేసిన సూచన కొనసాగుతుంది. ఇది మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు గత 3-4 రోజుల నుంచి కూడా 42-43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉందని చెప్పి కూడా ఒకవైపు వైద్య శాఖ అధికారులతో పాటు వైద్య శాఖ సిబ్బంది అంతా కూడా తెలియజేస్తుంది. ఎక్కడికక్కడ వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో కూడా టెంట్లు ఏర్పాటు చేసి ఉపాధి హామీ కూలీలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళంతా చూడాలని చెప్పి కూడా ఒకవైపు అధికారులు తెలియజేస్తున్నారు. దాదాపు రానున్న రోజుల్లో మరింత గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలోనే గడిచిన నెలలో చూస్తే మాత్రం దాదాపు 42 డిగ్రీలకు నమోదైతే. అయితే ప్రస్తుతం మే మధ్యలో ఉన్నాం కాబట్టి మే నెల మధ్యలో ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ దాదాపు 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవుతుంది. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్.